పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది అని చెప్పడం జరిగింది. ఏ విషయంలో అంటే తెలంగాణ రాష్ట్ర గీతం జే జే హే తెలంగాణ అనే పాటని ఆంధ్ర ప్రాంతానికి చెందిన మ్యూజిక్ డైరెక్టర్ కంపోజ్ చేశాడని, మరి తెలంగాణలో మ్యూజిక్ డైరెక్టర్లు లేరా, కళాకారులు లేరా మ్యూజిక్కి సంబంధించి, ఆంధ్ర ప్రాంతం వారికి ఎందుకు ఇచ్చారు, అన్యాయం చేస్తున్నారు తెలంగాణకని శాసన మండలిలో ఎమ్మెల్సీ కవిత మనం జయ జయ హే తెలంగాణ జననీ జనకేతనం అనేది అధికారిక గానంగా స్వీకరించామని చెప్పారు. సంతోషం అధ్యక్ష, తెలంగాణ కవి రాసినటువంటి పాట స్వీకరించడం అందరికి సంతోషం. కానీ దానికి ఒక ఆంధ్ర ఆయన మరి మ్యూజిక్ డైరెక్టర్ ఏందన్నది ఎవరికి కూడా అర్థం కానటువంటి విషయం అధ్యక్ష. తెలంగాణ ప్రాంతం యొక్క అస్తిత్వం కోసమే పోరాటం జరిగింది. దానికి మరి మన దగ్గర మ్యూజిక్ డైరెక్టర్లే లేనట్టుగా ఒక కీరవాణి గారిని తీసుకొచ్చి దానికి మ్యూజిక్ డైరెక్షన్ అన్నది చాలా సోషల్ మీడియాలో మాధ్యమాల్లో అంతటా కూడా అభ్యంతరం వ్యక్తమవుతున్నటువంటి విషయం అధ్యక్ష. ఈ నేపథ్యంలో మరి గతంలో చూసుకుంటే గతాన్ని మర్చిపోయారా ఎమ్మెల్సీ కవిత? ఎందుకు అంటే 2021 సంవత్సరంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆ పాటని కంపోజ్ చేశారు, అల్లిపూల వెన్నెల సాంగ్ ని. అలాగే ఆ సాంగ్ కి గౌతమ్ వసుదేవ్ మీనన్ డైరెక్షన్ చేశారు. ఏఆర్ రెహమాన్ గురించి మాట్లాడుకుంటే తమిళనాడు ప్రాంతానికి చెందినవాడు, పక్క రాష్ట్రానికి చెందినవాడు. అలాగే గౌతమ్ వసుదేవ్ మీనన్ గురించి మాట్లాడుకుంటే ఆయన డైరెక్టరు, సినిమా దర్శకుడు, ఆయన కూడా తమిళనాడుకు చెందినవాడు. మరి వీళ్ళిద్దరూ తమిళనాడు ప్రాంతానికి చెందిన వాళ్ళు. మరి తెలంగాణ ప్రాంతానికి చెందిన బతుకమ్మ పాటని ఒకరు మ్యూజిక్ డైరెక్ట్ చేస్తే మరొకరు డైరెక్షన్ చేశారు. మరి అప్పుడు గుర్తుకు రాలేదా ఎమ్మెల్సీ కవితకు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అప్పుడు గుర్తుకు రాలేదా అని మరికొంతమంది అయితే ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇక ఈ అల్లిపూల వెన్నెల సాంగ్ గురించి అప్పట్లో పెద్ద రచ్చ అయితే ఏం జరగలేదు. అంటే కొంతమందే ప్రశ్నించినప్పటికీ కూడా వాళ్ళని తొక్కిపెట్టే ప్రయత్నం అయితే చేశారు. అంటే మీరు చేస్తే న్యాయం, వేరే వాళ్ళు చేస్తే అన్యాయం. అంటే ఇప్పుడున్న ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర గీతమైన జే జే హే తెలంగాణకి ఎంఎం కీరవాణి బాహుబలి లాంటి ఒక బ్రహ్మాండమైన సినిమాకి మ్యూజిక్ డైరెక్షన్ కంపోజ్ చేశారు. ఎందుకంటే బాహుబలి గురించి ఎందుకు చెప్పుకోవాలి అంటే బాహుబలి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందింది. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్కి గుర్తింపు పొందింది. తెలంగాణ రాష్ట్రంలోనే బాహుబలికి సంబంధించి షూటింగ్ జరిగింది రామోజీ ఫిలిం సిటీలో. తెలంగాణలో కూడా కలెక్షన్స్ బాగా వచ్చాయి ఆ సినిమాకి. ఈ నేపథ్యంలో కళాకారుడు ఏ ప్రాంతమైనా పర్లేదు, అతను భారతదేశానికి సంబంధించిన వాడని చాలా మంది చెప్తుంటారు. కీరవాణిని కూడా ఆ ఉద్దేశంలోనే ఈ ప్రస్తుత ప్రభుత్వం తీసుకొచ్చి ఆ పాటకి మ్యూజిక్ డైరెక్షన్ చేపించింది అన్నట్టుగా మరికొంతమంది అయితే చెప్పడం జరిగింది నెటిజన్లు. ఏదేమైతేనే అంటే ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వాళ్ళు చేస్తేనే ఏదైనా న్యాయం అవుతుంది. వేరే ప్రభుత్వం చేసినా, ఇంకెవరు చేసినా తెలంగాణ రాష్ట్రానికి ఏ మ్యూజిక్ డైరెక్టర్ని తీసుకొచ్చినా, ఎవరిని డైరెక్టర్ని పక్క రాష్ట్రం నుంచి డైరెక్టర్ తీసుకొచ్చినా కూడా అది మాత్రం అన్యాయం అవుతుంది అనే విధంగా వారు మాట్లాడుతున్నారు. గతాన్ని మాత్రం మర్చిపోవద్దు అని ఎమ్మెల్సీ కవితకైతే చాలా మంది నెటిజన్స్ అయితే గుర్తు చేస్తున్నారు. ఇక రెండో విషయం, యాదాద్రి. ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక యాదాద్రిని మళ్ళీ యాదగిరిగుట్టగా మార్చడం అయితే జరిగింది. గతంలో యాదగిరిగుట్టగా ఉన్న ఆ గుడి పేరుని యాదాద్రిగా మార్చారు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్. అప్పుడు ఆ గుడి యొక్క సుందరీకరణలో భాగంగా ఆ సుందరీకరణని ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయికి ఇవ్వడం అయితే జరిగింది. ఆనంద్ సాయి మరి ఆంధ్ర ప్రాంతానికి చెందినవాడని అప్పట్లో వార్తలు వినిపించాయి. అయినా కూడా వినిపించుకోకుండా సుందరీకరణ అయితే పూర్తి చేశారు. టెంపుల్ని కూడా మొత్తం కొత్తగా తీర్చిదిద్దారు. మరి ఆ నేపథ్యంలో అప్పుడు కూడా మరి గుర్తు రాలేదా మీకు? ఎమ్మెల్సీ కవిత గారికి గుర్తుకు రాలేదా? ఇప్పుడున్న చాలా మంది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో కీరవాణి కంపోజ్ చేశారని, జే జే హే తెలంగాణ సాంగ్ని మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చారని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో మరి వారందరికీ గుర్తుకు రాలేదా? అప్పుడు యాదాద్రి టెంపుల్, ప్రస్తుత యాదగిరిగుట్ట టెంపుల్ని ఎవరికి ఇచ్చారు, ఆర్ట్ డైరెక్టర్ ఎవరు, మరి ఆయన ఏ ప్రాంతానికి చెందినవారు, అప్పుడు గుర్తుకు రాలేదా అని చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు. ఇక మూడో విషయం, తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్. అప్పటి ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అయితే చేపట్టింది. వీటి కోసం ప్రముఖ కాంట్రాక్ట్ కంపెనీలకైతే ఆ పనులైతే అప్పచెప్పింది ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి. మరి వాటిలో ఆ కాంట్రాక్ట్ కంపెనీలు, అందులో ఒకటి ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంపెనీ ఉందని గతంలో వార్తలు వచ్చాయి. మరి అప్పుడు అయితే ఎవ్వరూ ప్రశ్నించలేదు. ఎందుకు అంటే అప్పుడు ప్రభుత్వంలో
ఉన్నవారు ఎవరైనా ప్రశ్నిస్తే చాలా విషయాలు తొక్కి పెట్టేవారు ఆ ప్రశ్నల్ని అని అప్పట్లో అందరూ అనుకునేవారు, చర్చలు కూడా జరిగేవి. ఈ నేపథ్యంలో మరి అప్పుడు వాళ్ళు ఈ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కు సంబంధించి ఈ పనులు ఆంధ్ర ప్రాంతానికి చెందిన కంపెనీకి ఇస్తే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. కానీ ఇప్పుడైతే జై జై హే తెలంగాణ పాటకు సంబంధించి మ్యూజిక్ డైరెక్టర్ ఆంధ్ర ప్రాంతం వ్యక్తి అని చెప్తే మాత్రం దాంట్లో నిజం ఉందా అని చాలా మంది అయితే ప్రశ్నిస్తున్నారు. మరి ఏది నిజం, ఏది అబద్ధం, వాళ్ళు చేస్తే కరెక్ట్, వీళ్ళు చేస్తే తప్ప? ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పురలోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.